ఏం కేన్మామో మర్యాదలలో ఏం లోటుపాట్లు లేవు కదా, ఏమన్నా తక్కువైతే మొహమాటం పడకుండా అడుగు, మళ్ళీ ఎప్పుడన్నా కలిసినప్పుడు మర్చిపోకుండా తిరుగుతాం. మీ మర్యాదలు తగిలయ్యా, గిదెక్కడి మర్యాదలే విరాటో, నీ ఎవ్వ గిట్ట ఊరిచ్చి కన్యక ఊరికే పంపిస్తారని బొత్తి గనకలేని. మళ్ళీ ఏమనుకున్నవే, రివెంజ్ అంటే గట్టనే ఉంటది. ఎనీహో హ్యాపీ జర్నీ కేన్మామ, టాటా బై బై. పోతామన్నా పోతాం, పోకుండా గిడనే కాపురం చేస్తామా? యాదో మీరు తొండి చేసి ఆడిరు కాబట్టి ఊరికి పోతున్నాం గానీ, లేకుంటే సీదా ఫైనల్ గా పోతుంటిమి. అరే ఏం తమ్ముడు తొండి చేసినామా, నీ ఎవ్వ మీరాడలేక మంగళారం అంటే ఎట్ట తమ్ముడు? అసలు గిసువంటోళ్ళని ఇన్స్టాగ్రామ్ లో ఏమంటారో తెలుసా? గా ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నాను కని నీ ఎవ్వ మీరు కూడా గిట్ట తొండి చేసి ఆడతారని బొత్తి గనకలేనే. వారని తమ్ముడు మేమేం చేసినాంరా బాబు, మళ్ళా గా గిల్లుగానికి ఏం పెద్ద దెబ్బ తాకిందని రిటైర్ హట్టు చేసిర్రే. వాని ప్లేస్ లో పక్క ప్లానింగ్ తో కరెక్ట్ టైం లో మా స్పిన్ అటాక్ ని సింతపండు వడగొట్టే నీకనే గా ఎరగాని దింపిర్రు. గిది తొండి కాదని. వారని నిజం చెప్పాలంటే గదేం పెద్ద దెబ్బేం కాదువే, కానీ గట్టెనిగ్గా మ్యాక్స్వెల్ గాన్లక మొప్పెగాడితే ఫైనల్లో పండుకునే ఛాన్స్ ఉందివే, గందుకే గట్టె చేతి మీ గంతే. ఎస్ మీరందరూ కలిసి మంచి పని చేసిర్రే విరాటన్న. నువ్వు సూపర్ వే తమ్ముడు, ఇంక గట్ట రిటైర్డ్ హార్ట్ అవ్వమన్నందుకు బాధపడుతున్నావు అనుకున్నా. నేనెందుకు బాధపడతాన్నా అంటే సెంచరీ మిస్ అయినందుకు బాధ లేదైతే. వా సెంచరీ చూపాలంటే ఎంతసేపు అన్నా, ఒకేళ సెంచరీ చూపితే ఓలకెళ్ళి చూసి సెలబ్రేట్ చెయ్యాలి, ఓలకి ముద్దలు ఇయ్యాలి. అసలే మామ పైన కూర్చొని నాకెళ్ళి గుర్రుగా చూస్తున్నాడు. అందుకనే రిటైర్డ్ హార్ట్ గమ్మంటేనే వెనక ముందు చూడకుండా ఒప్పుకున్నా, లేకుంటే నేనెందుకు ఒప్పుకుంటేనే గా మ్యాక్స్వెల్ లెక్క నిలబడి నీళ్లు దాపను. అవును విరాట్, ముద్దులంటే యాదుకొస్తుంది. నీ ఎవ్వ ఏం సపరిత్తివే, గా రవి బసరూర్ అన్న KGF కి వాయించినట్టు, శంకర్ సినిమాకి AR రెహమాన్ దంచినట్టు, ఆడియో ఫంక్షన్లలో మన బండ్లన్న రెచ్చిపోయినట్లు ఏం రెచ్చిపోయి సపరిత్తివే. నీ ఏటి వర్తి దెబ్బకు గా ప్రాజెక్టుకే 50 కూడా కంప్లీట్ చేతివి. నువ్వు తోపు తురిమే విరాటు. నాదే ముందే రోహితు, గది మనకు మామూలే. ఇప్పుడు 50 కంప్లీట్ అయింది, రేపు ఆదివారం 51 కంప్లీట్ అవుతుంది. వా అన్న గిడ నేను కూడా 100 చప్పరిచిన్నే, జర గుర్తించరి తమ్ముడు. ఫస్ట్ టైం చూర్రా మన విరాట్ సెంచరీని ఎవరన్నా డామినేట్ చేసిర్రంటే గది నువ్వేవే. గిదే ఫామ్ ని ఫైనల్లో కూడా కంటిన్యూ చేయాలా చూడు. గట్టనే అన్నా ఈ తాపు 100 ఏం కర్మ, అంతగా అవసరమైతే 2 100లు కూడా చప్పరెత్తగాని ఒక్క తూరన్నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇప్పియే. నీ ఎవ్వ ఎన్ని తూర్లు చప్పరెత్తున్నా ఒక్కసారి కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇత్తలేరు. నా ఇన్నింగ్స్ కి తగ్గ ఇజ్జతే వత్తలేదు. నైనాయ్యరు నువ్వు ఎన్ని సెంచరీలు చప్పరిచ్చినాగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం నాదేవే. చూస్తూనే ఉన్నావు కదా వే, టిప్పుకి ఎంత మందిని పిసికెత్తున్నాను. సెన్సేషనల్ సెమీ అంటారా బాబు. అవునువే సెమీ, నువ్వు మంచివే పసరానివే. నీ ఎవ్వ గట్ట జిమ్ముతున్నావు, ఓసారి కాళ్ళకు జిమ్ముతున్నావు, ఓసారి నెత్తులకు గుర్సూసి ఇసిరి పడెత్తున్నావు. నీ ఎవ్వ గిడ మనసులు ఉండాలనా పోవాలనా? గిది వన్డే మ్యాచ్ అనుకుంటున్నావా, టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నావా? అరే టిప్పుకి మందని పిసికెత్తున్నావు. అట్ట లొడ్డ పట్టోడా అంటే అది కాదు. అవునికేని మామ, లొడ్డ పట్టోడు అంటే యాదుకొత్తుంది. ఇంతకుగ్గా బోల్టు గాడి యాడున్నాడే, బొత్తిగా గానొత్తనే గానొత్తలేడు. ఇంకా యాడుంటాడే, నీ ఏటుకు సలిజ్వరంతో రగ్గు కప్పుకొని కొంప నుంచి బయటకే రాకున్నాడు. అయినా మా ఓని గానుల్లో వాడే టాప్ బౌలర్ అనుకుంటే వాన్నే టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు చప్పరిచినావు. నాకు డౌటే చూడే, ఈ తాపు వాడు IPL కూడా రాడనుకుంటా. ఏం గత్తికేను మామ, గా ఊడిపోయిన బోటులన్నీ పట్టుకొచ్చుకోమను. మా అంబాని మామతో మాట్లాడి మళ్ళా ముంబైలో ఆడిపించుకుంటే అవసరమైతే గా బోటులన్నీ గాడి అతికిత్తా. యూ డోంట్ వర్రీ. ఇగో కేన్ బై, నువ్వుగా తొక్కలో షాట్ ఆడకుండా జర్ర 5 ఓవర్లు గుల్లించుకుంటా ఆడింటే కథనే వేరే ఉంటుండేనే. ఓ రామిచ్చలుగా ఇంక యాసందలో గుల్లియాలలే. గా రిక్వైర్ రన్ రేటు పాపం పెరిగినట్టు కొండెక్కుతుంది. ఇంక జోపక ఏం చేయాలి? లైట్ తీసుకోవే, లక్కు లేనప్పుడు లస్సి కూడా తీయకుండదు. గిదేమన్నా మనకు కొత్తనా? నీ ఎవ్వ మ్యాచ్ పీక్తే వీకింది. ఇప్పటిదాకా గీ వరల్డ్ కప్ లో గీ ఇండియా మీద ఎవ్వరు ఒక్క సెంచరీ కూడా జోపలే. గస్ వంటిది ఆడిన 2 మ్యాచ్లు 2 సెంచరీలు చప్పరిచ్చిన, అయినా కూడా నన్ను ఎవ్వరు గుర్తిత్తలేరు. మై డియర్ IPL ఓనర్స్, నాకెళ్ళి జర దేకరువే, టాలెంట్ ని గుర్తించరువే. ఓ ర్యాగుండుగా నీ టాలెంట్ ని ఓలు గుర్తించకుండా నేను గుర్తించినవే. ఇంత జర్రసేపు టెన్షన్ పెట్టి చచ్చినావు. నీలాంటి మొండి నైన్లేవే మా ముంబైకి కావాల్సింది. యూ డోంట్ వర్రీ, మా అంబాని మామతో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తా. చూస్తున్నావనేకేని మామ, గా రోహిత్ అన్న చూడు మన ఓనిగాళ్ళందరికీ చెవులు మూసి కొంపకు పంపించిందే గాక మళ్ళా అందరికి IPL ఆశ చూపిస్తున్నాడు. నాకు తెలిసి మన రవీంద్ర గాన్ని కూడా IPL ఆశ చూపించినట్టున్నాడు, అందుకే ఫ్లాప్ అయినాడు. కాదన్నాగా సెమీ అన్న శానం మిడి మేళంగా జిమ్ముతున్నాడే, దాని ఓలన్న బౌలింగ్ అంటారా? యాదో పగ పెట్టుకుని అడ్డదిడ్డంగా ఉన్నే కాటికి ఇసిరి జిమ్ముతున్నాడు. మళ్ళా జిమ్మక ఆడికరి పాపోడని ఎత్తారు. ఎవర్రా మీరు? నీ ఎవ్వ ఉత్త 2 100లు ఎర్రా టిప్స్ చెప్తా గెలిపిస్తా అంటే నా టిప్స్ కే పేరు పెడతారా? ఇప్పుడు చూడు మీకు ఆ గతి పట్టిందో. ఎనీహో బెటర్ లక్ నెక్స్ట్ టైం తమ్ముడు, టాటా బై బై. బువమ్మన్నావు ఈ తాపు 2 100లు ఎక్కువైనా సరే ఇత్తనే. 2 మంచి టిప్స్ ఉంటే చెప్పే, గెలిచి ఫైనల్ కి పోతాం. అయితే ఓకే తమ్ముడు, ఫస్ట్ మొత్తం 8 100లు ఫోన్ పే చేయి. మా ఓనియాల వీక్నెస్ లన్నీ PDF చేసి వాట్సాప్ లో పంపిస్తా, చూసుకో. బువమ్మన్నావు ఫైనల్ కి మీరొచ్చినా ఆస్ట్రేలియా వచ్చినా గీడ మా ఓనిగాలు వెయిటింగే. గిప్పుడే ఒక రివెంజ్ కంప్లీట్ చేసుకుని కప్పుకి ఒక్క అడుగు దూరంలో కాసుకొని కూర్చున్నారు చూడు. జర భద్రం, ఈ తాపు మాత్రం కప్పు పొలిమేర దాటదు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్ చేస్తారో.